ఓసీల సింహగర్జన సమరవేరిని విజయవంతం చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. జనవరి 11న హన్మకొండలో లక్ష్మంతో ఓసీల సింహగర్జన సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు జగిత్యాల పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించిన ఓసీ జేఏసీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో జనవరి 11న లక్ష్మంతో రెడ్డి వైశ్య వెలమ బ్రాహ్మణ కమ్మ మార్వాడీల సంఘాలతో ఏర్పడిన రాష్ట్ర ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన రాష్ట్ర స్థాయి ఓసీల సింహగర్జన సమరవేరి సభను జయప్రదం చేయాలని రామారావు అన్నారు. ఆయనతో పాటు ఓసీ ఐకాస రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. జనవరి 11న వరంగల్లో నిర్వహించి తలపెట్టిన ఓసీల సింహగర్జన సభ ఏర్పాట్లపై సోమవారం జగిత్యాలలోని పద్మనాయక సంక్షన్ ప్యాలెస్ లో నిర్వహించిన కార్యక్రమంలో రెడ్డి విలమ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాడీల సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ఓసీలందరూ ఐకమత్యంతో ఉంటేనే తమ హక్కులు కాపాడుకోగలమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్టశక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలు పన్నుతున్న కుట్రలు సాగనివ్వబోని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ రాష్ట్ర స్థాయిలో చట్టబద్ధత గల ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ఓసీ విద్యార్థులకు టెట్ రాత పరీక్ష అర్హత మార్కులు 90 నుంచి 70కి తగ్గించాలని, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షల్లో వయో పరిమితిని పెంచాలని, సర్టిఫికెట్ల జారీకి ఎలాంటి షరతులు లేకుండా 5 ఏళ్ల కాల పరిమితి కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ఎం కిషన్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు చీటి శ్రీతో పాటు రెడ్డి సంఘాల ప్రతినిధులు కుప్పరి వెంకటరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బద్దం నారాయణ రెడ్డి, వేలమ సంఘం ప్రతినిధులు ఐలేని సాగర్రావు, దినేని పురుషోత్తమరావు, చీటి సంతోషరావు, వెంకటేశ్వరరావు, ఐలేని స్వప్న, వైశ్య సంఘం ప్రతినిధులు పుల్లూరు సత్యనారాయణ, మహంకాళి రాజన్న, బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఉమాపతి శర్మ, ఎన్ అనుపమ, సిరిసిల్ల రాజేందర్ శర్మ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు, సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక బాబు ఉంటుందని ఆపరేషన్ చేసుకోవడం ఆటోమేటిక్గా మనమే మన యాక్టివ్ అయిపోతున్నాం. అక్కడ బీసీ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, మన సంఖ్య రోజు తగ్గిపోతుంది. 1% అయితే మనకు మనం కట్టడి చేసుకోవడం వల్ల మన సంఖ్య ఇంకా తగ్గిపోయి గ్రామంలో కూడా మనం ఫోన్ చేయాలంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు 5-10 మంది ఉంటే మనం 15 సంఖ్యలో ఉన్నాం, మనం అవుతుందని మన ఎన్నికల్లో స్పష్టంగా కనబడ్డాయి. ఈ నేపథ్యంలో మన హక్కుల కోసం, మన సమస్యల పరిష్కారం కోసం మనమంతా యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. మనందరం ఈరోజు ఇక్కడ ఈ వేదికలు తయారు చేసుకోవడం కూడా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని బయట ప్రపంచ జరుగుతుంది. అది ఎవరో ఇచ్చిన మనకు దానం ఇచ్చింది కాదు, అది మన హక్కు. వాస్తవంలో కూడా మన కమ్యూనిటీలో నిర్దయగండంగా బతుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కూలి పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందరినీ ఒకే కారణం కట్టి వీళ్ళు పాల్వాడ చేస్తూ వెనుమలు వీళ్ళేది భూస్వాములు అనే ఒక ముద్ర మన మీద వేసి మన ఆర్థిక పరిస్థితిని రోజు రోజు దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దృష్ట్యా మనందరం సంకలబద్ధులై మన సంఘ బలోపేతాల కోసం, మన ఓసీల సంక్షేమం కోసం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చేసే ప్రతి కార్యక్రమంలో నేను పాల్పంచుకుంటాను, నా వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ మాట ఇస్తూ ఇంత మంచి కార్యక్రమంలో కుల సంఘాల ఆధ్వర్యంలో కూరుకున్నటువంటి మన ఓసీ జేఏసీ ఆధ్వర్యం లోపల 1,00,000 మంది ఓసీలతోని సింహగర్జన భారీ సభను ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది తరలిరావాలనే ఉద్దేశంగా అన్ని జిల్లాల లోపల సన్నాహక సమావేశం నిర్వహించుకుంటూ ఇక్కడ కూడా మన జైత్యాల లోపల కూడా సన్నాహక సమావేశం నిర్వహించుకుంటున్నాం. దీనికి కూడా మనం ప్రధానంగా ఏంటంటే మన అందరికి కొందరికి ఉండొచ్చు, కొందరికి దాదాపు మన డిమాండ్లన్నీ నెరవేర్తాయి కదా, మరి ఈ సభలు సమావేశం ఎందుకని అనుకోవచ్చు. కానీ ఏంటంటే మీరు చాలా స్థితిలో చూడండి, మనకు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రావడం, మన పోరాటాల పథకంగా రావడం మనందరి అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని 10% రిజర్వేషన్ మనకు ఉద్యోగాలకైనా మన విద్యా సంస్థలకైనా కూడా దాదాపు అందరికీ వస్తుంది. యాక్చువల్గా మన సంఖ్య ఏంటంటే 21.29. కానీ చాలామంది ఏంటంటే 5% ఉన్నారని కొందరు, 3% ఉన్నారని కొందరు, వీళ్ళకి రిజర్వేషన్ లేదు కొందరు. ఇట్లా అసత్య ప్రచారాలతో రాజకీయ పబ్బాల కొరకు దీన్ని మన రిజర్వేషన్లను వాళ్ళు ఒక చెడు సాంప్రదాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇటువంటి దానికి, ఈ చెడు సంప్రదాయానికి కట్టడి చేసడానికి, మన ఐక్యతగా నిరూపించడానికి
అలాగే దీనికి జాతీయ స్థాయి లోపల ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పటిస్తామని కొరకు ఒక ప్రత్యేక జాతీయ కమిషన్ రాష్ట్రాల జాతీయ స్థాయి లోపల కమిషన్ ఏర్పాటు చేయాలన్నటువంటి డిమాండ్తో మనం ఇలా ఓసీల సింహగర్జన సభను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి తీసుకుపోవడానికి మనం వాణి వినిపించుకోవడానికి కొరకు మన యొక్క సత్తా నిరూపించుకోవడానికి మనం గలాన్ని లేవనెత్తడానికి కొరకు మనం సభ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు రామారావు గారు మొదటి నుంచి పనిచేస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ వారి ఆధ్వర్యంలో ఇప్పుడు ముందుకు వచ్చినాం కాబట్టి దీన్ని ఓసీలు అందరి దీంట్లోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అంటే మండల్ వైజ్ కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ కమిటీస్ డివిడేట్ చేసి వాళ్ళు బాధ్యత అప్పచెప్పాలి. రేపు వరంగల్ మీటింగ్ సక్సెస్ కావాలంటే 1,00,000 మందిని తీసుకెళ్లాలంటే ఒక మనిషికి టార్గెట్ అంకారాయలు కూడా 100 మంది తీసుకెళ్ళాలి. మంది ఏం చేస్తున్నారు తెలియదు అనేటువంటి ఒక టార్గెట్ ఇచ్చేసినట్టయితే మనం దీన్ని సాధించగలం. ప్రభుత్వంలో ఒక భయం ఏర్పడాలి. అదే ఓసీలంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు నడుస్తుంది ఓసీలతో మనకంటే టెక్స్ తోటి మనకంటే మనం ఒకటి సహాయ చేద్దామని అంటే ఇలా దేశంలోనే ఒక విప్లవం వస్తుంది. ఇప్పుడు దాన్ని ముందు తీసుకురావాలి. మన సమస్యలు చాలా చిన్నవి, మనం ఇప్పుడు మోరేటి వాళ్ళు తలుసుకుంటే ఇమీడియట్ అమలయ్యే అవకాశం ఉంది. దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ 42 బీసీలకు అంటారు, 22 ఆల్రెడీ ఎస్సీలకు ఉంది, 12% ఎస్టీలు ఉన్నారు, తర్వాత ఒక 4% మైనార్టీలు అన్నారు, మిగిలింది 20%. 20% అందరూ రిజర్వేషన్ చేయండి, పీడా పోతుంది కదా, ఇదేముండదు కదా. వైశ్య, రెడ్డి, వెలమ, మరాఠీ, మార్వాడి ఇంకా ఇలాంటి అన్నిటికీ పేరు పెట్టకుండా మనందరికీ ఒకే కులంగా భావిస్తూ మనం చేపడుతున్న ఈ కార్యక్రమం జనవరి 11న జరిగే కార్యక్రమానికి మనం అందరం తరలి వెళ్దామని ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఓసీల మహాసభ మన హక్కులు మనకు కావాలని ఒక నినాదంతో గత వారం రోజుల నుంచి కిషన్ రెడ్డి గారు కానీ సోదరి శిరీష గారు కానీ ప్రతిరోజు ఒక 10 మెసేజ్లు మనం కార్యక్రమానికి రావాలి, మనం అటెండ్ కావాలి, జనవరి 11కు మనం అందరం వెళ్ళాలి, మన హక్కులు మనం సాధించుకోవాలని. ఈ నేపథ్యంలో మనం ఒకటి అడుగుతున్నాం, మన హక్కులు మనకు కావాలి. మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా దాన్ని కూడా కొందరు రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తుంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటే లేదు. ఆ వ్యతిరేకించిన సందర్భంలో ఒకటే అంటే ఈ వేదిక నుంచి ఒకటే అంటున్నాం, ఇలాంటి ఒక సమావేశంలో ఆ వ్యాఖ్యలను కూడా మనం ఖండించినప్పుడే దానికి మనకు సార్థకత ఏర్పడుతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వాలు ప్రతి రంగంలో చూడని మిగతా వర్గాలకు ఇచ్చిన ప్రాధాన్యత మన వర్గాలకు ఇవ్వడం లేదు. ఏ కార్యాలయానికి వెళ్ళినా కేవలం వారి కులాల వారికే వారి ప్రాధాన్యత ఇస్తూ ఫలానా పేరు చెప్పడం కాదు, కానీ ఆ వర్గం వారికి మాత్రమే అక్కడ ప్రాధాన్యత దొరుకుతుంది. అయినప్పటికీ కూడా మనం ఏమీ అనలేని పరిస్థితి, ఎందుకంటే దానికి రాజకీయ నాయకులే కారణం అని సందర్భంగా తెలియజేసుకుంటూ జనవరి 11న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిత్రులందరూ కలిసికట్టుగా ఒకే సంఘంగా ఒకే కులంగా ఓసీ కులంగా ఉన్న సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు ధన్యవాదాలు.